బా భలే ఉంది. మీరు కూడా అరటిపూ గాళ్ళు విత్ చికెన్తో తినాలందా? ఎలా తయారు చేయాలని కావాలా? రండి ఒకసారి చూద్దాం. ఒక పువ్వుని తీసుకున్నామండి. పువ్వుపై ఉన్న రెక్కలను తీసేసి మధ్యలో ఉన్న ఆ పువ్వులన్నీ తీసుకున్నాం. పువ్వులను తీసుకుంటే రెక్కలను తీసేసాక మిగిలిన కాండం కూడా ఉపయోగపడుతుంది. ఆ పువ్వు మధ్యలో ఉన్న సన్నటి తీగ లాంటి గట్టి పదార్థం తీసి రేకులు కూడా తీసేసినాక ఆ పువ్వుని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆ పువ్వుని కాస్త సన్నగా తరుముకోవాలి. తరుముకున్నాక పువ్వులను కూడా కట్ చేసుకోవాలి. పువ్వులు కూడా కట్ చేసుకుని ఈలోపు మనం మజ్జిగ రెడీగా చేసుకుని ఉంచుంటాం. ఆ మజ్జిగలో కాస్తంత ఉప్పు వేసి ఈ తురుము పెట్టుకున్న అరటిపూ ముక్కల్ని మజ్జిగలో వేసి నానబెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత మిక్సీ తీసుకుని మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఈ మిశ్రమంలోకి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పువ్వు తాలూకు తురుమునంతటిని మిశ్రమంలో కలుపుకొని పచ్చిశనగపప్పు కొంచెం విడిగా ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, తగినంత కారం వేసుకొని మెత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతను ఒక్క క్షణం పక్కన పెట్టుకొని ఈలోపు ఆయిల్ కాగిన తర్వాత ఒక ఆకుపైన కానీ లేదంటే దేనిపైన ఉపయోగం ఉంటే అలా వేసుకొని ఆయిల్ కాగినాక ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంబటనే తిప్పేయకూడదండి, కొద్దిసేపు ఆగాలి. ఆగిన తర్వాత కొంచెం కాలిందని తర్వాత గారెలను అటు ఇటు తిప్పాలి, లేదంటే గారెలు ముక్కలుగా ఇరిగిపోతాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా అలా మిగతా పిండి అంతా వేసుకొని మొత్తం గారెలన్నీ రెడీ అయిపోయిన తర్వాత బాగుంటుందండి. ఇప్పుడు టేస్ట్ చూడండి, ఆ మజానే వేరు. చికెన్ కర్రీ నేను ముందుగానే రెడీ చేసుకున్నానండి. సూపర్ ఉంది, చాలా బాగుంది. మీకు ఇలాంటి అరటిపూ గారెలు చికెన్తో తినాలనిపిస్తే, ఇంకొన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్.